నిరంతర స్తోత్రార్హుడు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, నిన్నటి దినాన మీ అందరి ప్రార్థనల ద్వారా మెదక్ టౌన్లో ప్రారంభించబడిన సువార్త సభలు బహు దీవెనకరంగా కృపగల దేవుడు జరిగించారు. మొదటి దినమే వేలాది కొలది ప్రజలు ఆ స్థలానికి తరలి రావటానికి కృపగల దేవుడు సహాయం చేశారు. ఈరోజు, రేపు, ఎల్లుండి ఇంకా 3 దినాలు ఉన్నాయి. ప్రార్థించండి, పాలొందండి. ఎరిగిన వారందరికీ ఈ మీటింగ్స్ గురించి షేర్ చేయగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, అడగటం మర్చిపోయాను. ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? అవును. గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? ఎంతమంది కుటుంబాల్లో రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందో, ఎంతమంది అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఒకవేళ నిన్నటి దినం చేసుకోకపోతే ఈ రాత్రి తప్పకుండా ఒక అర్ధగంట అయిన కుటుంబ సమేతంగా కూడుకొని కుటుంబ ప్రార్థన చేసుకున్న తర్వాతే పడకల మీదకి వెళ్ళాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన ఓ దివ్యమైనటువంటి మాట. రండి ధ్యానించుదాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. 12 రైట్. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. క్రైస్తవ జీవితానికి ఈ 3 లక్షణాలు ఆభరణాలు వంటివి. ఈ దివ్యమైన 3 లక్షణాలు నీ బ్రతుకులో నువ్వు స్వతంత్రించుకోగలిగితే భూమి మీదే పరలోకాన్ని చూడగలుగుతావు. అంతకు మించి నీకు అసాధ్యమైనది జీవితంలో ఏది ఉండదో, ప్రతిదీ సాధించగలిగే ఒక వ్యక్తిగా కాదు, శక్తిగా నువ్వు మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. మొదటి ఆభరణం, మొదటి లక్షణం, నిరీక్షణ గలవారై సంతోషించండి. క్రైస్తవుడు ఎప్పుడు గుండెల నిండా దేవుని పట్ల నిరీక్షణ పెట్టుకొని బ్రతికేవాడై ఉండాలి. నిరీక్షణ నీకుంటే గుండెల్లో ఎప్పుడు సంతోషం పెళ్ళుబకటానికి దేవుడు కృప చూపిస్తాడు. చుట్టూతా ఏ పరిస్థితులున్నా గుండెల్లో నిరీక్షణ ఉంటే ఏడో, కలవరపడో, అయ్యో నా బ్రతికేంటి ఎలా అయిపోయింది, దుఃఖపడో. ప్రతి పరిస్థితిలో కూడా సంతోషంగా నిరీక్షణ అనేది ఒక్కటి ఉంటే సంతోషంగా బ్రతుకుతావు. ఆ మధ్య ఎవరో అన్నారు, లాఫింగ్ గ్యాస్ అంట. ఏమంటారు దాని పేరు? లాఫింగ్ గ్యాస్. దాని సాంకేతిక నామం ఏంటి? నెట్లో చూసన్నా చెప్పు. లాఫింగ్ గ్యాస్. ఆ లాఫింగ్ గ్యాస్ పీల్చుకుంటే నవ్వుతూనే ఉంటాడంట. చివరికి దుఃఖకరమైన పరిస్థితులు కళ్ళ ముందున్న నవ్వుతూనే ఉంటాడట. కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ లాగా. నేనంట, నైట్రస్ ఆక్సైడ్ ఆ గ్యాస్ పీల్చుకున్నప్పుడే వాడు నవ్వుతూ ఉంటాడేమో, కానీ నీ గుండెల్లో నిరీక్షణ ఉంటే చుట్టూతా ఎలాంటి పరిస్థితులున్నా నవ్వుతూనే ఉంటావు. చెరగని చిరునవ్వు నీ నోట్లో, చెరగని చిరునవ్వు నీ పెదాల మీద పుట్టించేది నీ గుండెల్లో ఉన్న నిరీక్షణ. మన ఆరాధ్య దైవం ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మ్రాను భుజస్కంధాల మీద వేసుకొని రోమా సైనికులు యేసయ్యను బంతి ఆట ఆడుకున్నారు. ఆ పదజాలం వాడకూడదేమో. యేసయ్యని అంత ఘోరంగా హింసించారు. ఒక క్షణం కూడా ప్రభు ఏడ్చినట్లు కానీ
రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపించినట్లు కానీ, ఛీ, నేను దేవుడినై ఇంత ఘోర పరాభవమా, దేవా ఇంత పరాభవానికి నన్ను అప్పగిస్తావా, ఒక్క మాట అనలా. ముఖంలో చిరునవ్వు చెరగల, భయకంపితమైన రూపం యేసయ్యలో మనం చూడం. ఏం జరగబోతుందో ఆందోళన, కలవరం యేసయ్య ముఖంలో మచ్చుకైనా మనం చూడలేం. ఎందుకో తెలుసా? ఆయన గుండెల్లో ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? 3 దినాలే నేను సమాధిలో ఉండేది. 3 దినాల తర్వాత ప్రపంచంలో ఎవ్వరి జీవితంలో జరగని అద్భుతం నా జీవితంలో జరగబోతుంది. ఎస్, 3 దినాలే నేను సమాధిలో ఉంటా. 3వ దినాన మరణపు ముళ్ళును విరిచి, మరణాన్ని గడగడలాడించి, సమాధి బండను చీల్చి, మృత్యుంజయుడేని తిరుగులెగుస్తా. ఎస్, ప్రపంచానికి ఒక వేడుకగా నేను కనపడతా. సరేనయ్యా, మృత్యుంజయుడే తిరుగులెగుస్తా, బాగానే ఉంది. మరి ఈ సిలువ శ్రమలేంటి? ఏర్లై పారుతున్న రక్తం ఏంటి? యేసయ్యకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? నేను చిందించే ప్రతి రక్తపు చుక్క ప్రపంచ మానవాళి పాపం కొట్టివేసేటట్లుగా నా రక్తం చేయబోతుంది. నిరీక్షణ, నిరీక్షణ. ఆ నిరీక్షణ సిలువను కూడా సంతోషంగా భరించింది. మరణాన్ని కూడా ముద్దాడటానికి వెనుతీయలేదు ఆ నిరీక్షణ. తమ్ముడు, నీ జీవితంలో కూడా గుండెల నిండా నిరీక్షణ పెట్టుకో. ఈరోజు సమాధి చేయబడినట్లుగా, అంటే నా పరిస్థితి మరుగైపోయినట్లుగా కనపడుతుందేమో. ఎవ్వరి జీవితంలో జరగని ఓ మహా గొప్ప అద్భుతం దేవుడు నా బ్రతుకులో జరిగించబోతున్నాడు. నిరీక్షించు, నిరీక్షించు. ఈరోజు మారానే రేపు మాధుర్యం రాబోతుంది. నిరీక్షించు. ప్రతి చీకటి తర్వాత వెలుగొచ్చినట్లు, ప్రతి రాత్రి తర్వాత ఉదయం ఉన్నట్లు, కనానుకు ముందు అరణ్యం ఉన్నట్లు, ఈరోజు అరణ్యమేమో, రేపు కనానులో నేను అడుగు పెట్టబోతున్నాను. ఆ నిరీక్షణ నీ గుండెల్లో ఉంటే, మానవరీతిగా ఒకంత బాధపడ్డా దాన్ని అధిగమించేటట్లుగా చేయగలిగింది నీ గుండెల్లో ఉన్న నిరీక్షణ. తమ్ముడు, చెల్లి, చుట్టూతో ఉన్న పరిస్థితులను బట్టి నిరీక్షణ కోల్పోతున్నావా? చుట్టూతో ఏలుబడి చేస్తున్న పరిస్థితులు నీ సహాయతలోకి ఏం ప్రార్థనలే, ఏం భక్తులే, ఇలాంటి వాక్యాలు ఏమీ వినలేదు, ఇలాంటి ప్రార్థనలు ఏమీ చేయలేదు, ఎంత నిరీక్షించలేదు, ఏం జరిగింది నా జీవితంలో, ఏం జరగలేదు కదా అన్నట్లుగా నిరీక్షణ కోల్పోతున్నావా? గుండెల నిండా నిరీక్షణ ప్రభువుని అడుగు. దేవా, నా గుండెల నిండా నాకు నిరీక్షణ దయచేయి. నిరీక్షణ గలవారై సంతోషించాలి. యోసేపు చెరసాల్లో పడే వరకు ఏడ్చినట్లుగా కానీ, అయ్యో అయ్యో ఏంటి పరిస్థితి అన్నట్లుగా కానీ ఎక్కడ యోసేపు జీవితంలో మనం చూడం. యోసేపు గుండెల్లో ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? ఏ రోజుకైనా నా పన లేచి నిలవబడుతుంది. తతిమ పనులన్నీ నా ఎదుట సాగిల పడతాయి. ఆ రోజులు దేవుడు నాకు ఇస్తాడు. గుండెల నిండా ఉన్న నిరీక్షణే దుఃఖకరమైన పరిస్థితుల మధ్యలో కూడా సంతోషంగా యోసేపు బ్రతకటానికి కారణమైంది. తమ్ముడు, ఈరోజు యోసేపులాగా చెరబ్రతుకనేది, గోతులు వేయబడిన బ్రతుకనేది, స్వకీయుల చేత తృణీకరించబడిన బ్రతుకనేది, చేయని నేరం మీద మోపబడి నేరస్తునిగా సమాజంలో కనబడుతున్నావా? ఎవడు చూసినా తృణీకరిస్తూ ఎగతాళిగా మాట్లాడుతున్నారా? ప్రజలందరి ఎదుట పతనమైన వాడిగా కనపడుతున్నావా? నిరీక్షించు. ఏ రోజుకైనా నా పన లేచి నిలవబడుతుంది. యోసేపును లేవనెత్తిన దేవుడే నన్ను నిశ్చయంగా లేవనెత్తు. ఆ దినాలు తప్పకుండా వస్తాయి. నిరీక్షణ గలవాడవై సంతోషించు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఆమేన్.
అడుగు అడుగు. ఈ వాక్యం వింటుండగా నా గుండెల నిండా నిరీక్షణ దయచే ప్రభు అని అడుగు. యేసు నామం పేరిట సిగ్గుపరచని దేవుడు నీ నిరీక్షణను ఘనపరచునుగాక. ఆమేన్. రెండవది, ఓ చక్కటి మాట అంటాడు, శ్రమల యందు ఓర్పు. విన్నారా? ఓర్పు అనే చోట రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలా అంటాడు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుంది అని అంటాడు కదా. శ్రమల యందు దేవుని బిడ్డలకు ఎప్పుడు ఓర్పు ఉండాలి. ఓర్పు ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది. మా లైవ్ చూసే కుటుంబం 3 సహోదరులు, 3 దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. ఆ అమ్మాయి బ్యాంక్ మేనేజర్, దేవుని చేత బహుగా దీవించబడ్డారు. 3 ఆడపిల్లలు. ఓ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ 3 ఆడబిడ్డలు నాతో మాట్లాడుతూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నారా? నీకు చక్కటి గవర్నమెంట్ ఉద్యోగం, చెల్లెళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, ఒక చెల్లి బెంగళూరు, నిజంగా దేవుని చేత బహుగా దీవించబడ్డారు, ఎందుకురా ఏడుస్తున్నారు? ఏడుస్తూ అన్నారు, మా ఆశీర్వాదాన్ని కళ్ళతో చూడటానికి అమ్మలేదన్నా. అమ్మే గనక బ్రతుకుంటే ఎంత బాగుండేదో కదా. సరే, నానంటే అనారోగ్యంతో చిన్నప్పుడు ఎప్పుడూ చనిపోయాడన్నా. అమ్మ ఓ తొందరపాటు నిర్ణయం తీసుకుందన్నా. అమ్మే గనక కొంతకాలం బ్రతుకుంటే ఈరోజు మా ఆశీర్వాదాన్ని కళ్ళారా చూసి ఎంత మురిచిపోయేదో ఆ పిచ్చి తల్లి. ఆ మాటలన్న, ఆ బిడ్డలన్న మాట నా గుండెల్ని ఇట్లా కదిలించింది. కొంతకాలం ఓర్చుకుంటే ఈ ఆశీర్వాదాన్ని కళ్ళతో చూసేది ఆ పిచ్చి తల్లి తొందరపడిందన్నా. ఏం తొందరపడిందమ్మా? ఏం జరిగింది? ఈ 3 బిడ్డలను నేను భరించలేను, నా వల్ల కాదని మా బంధువులకు మమ్మల్ని అప్పగించి సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందన్నమ్మ. శ్రమలలో కొంచెం ఓర్పుతో మా అమ్మ ఓర్చుకొని ఉంటే ఓర్చుకుంది. అప్పటికి లాస్ట్ మూమెంట్, ఇక మేము ప్రయోజకులం కాబోతున్నాం అని అనుకున్న లాస్ట్ మూమెంట్లో, బిడ్డలారా ఒకసారి నా వైపు చూడండి. నీ జీవితంలో నువ్వు అనుభవించే బాధలు ఇక నేను భరించలేను అని అంటావు, చూసావా? భరించలేనంత బాధ, చూడండి, భరించలేనంత బాధ నిన్ను ఆవరించిందంటే నేను భరించలేకపోతున్నాను అని అంటున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? విడుదల బహు సమీపంగా ఉందని అర్థం. ఇక త్వరలో కొద్ది రోజుల్లో నీ విమోచన దినాలు, నీ విడుదల దినాలు, గాఢాంధకారపు చీకటి మధ్యాహ్న కాల తేజస్సు వలె మార్చబడే దినాలు బహు సమీపంగా ఉన్నాయి. అది దాని అర్థం. నేను భరించలేకపోతున్నానయ్యా అని అంటున్నావంటే విడుదల సమీపంగా ఉంది అని గ్రహించు. ఆ బిడ్డలు అన్నమాట, కొంచెం అమ్మోర్చుకుంటే బాగుండేదన్న. తమ్ముడు, నీ జీవితంలో కూడా ఏదైనా తొందరపాటు ఆలోచనలు వస్తున్నాయా? వద్దు బ్రతుకు, చచ్చిపోతే వద్దు జీవితం, సూసైడ్ చేసుకుంటే అయిపోద్ది, నేను ఈ బాధ భరించలేను, వద్దు. శ్రమలలో ప్రభువును ఓర్పునడుగు. ఎంత శ్రమ పడ్డావో ఆ శ్రమంతా రేపు మహిమగా దేవుడు మార్చుతాడు. ఇది 2వ ఆభరణం. 3వ మాట చెప్పంటారా? ప్రార్థనల యందు పట్టుదల కలుగు. నిరీక్షణ కలిగిన వాడవై సంతోషించు. 2వది విన్నారు కదా. 3వది ప్రార్థనల యందు పట్టుదల కలిగిన వారిగా బ్రతకండి. ప్రార్థనలో దేవుని బిడ్డలకు పట్టుదల ఉండాలి. అవును, పట్టుదల ఏదో పెద్దలు అంటారు కదా, పట్టుదల ముందు ఏదైనా సాగిలపడాల్సిందే. పట్టుదల మనకుంటే పట్టు వదిలిపెట్టొద్దు. ప్రార్థన చేసావు, కొన్నిసార్లు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు జవాబిస్తాడు.
అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు వెంటనే. కొన్నిసార్లు ఏం జరిగిద్దో తెలుసా? ఎంత ప్రార్థన చేసినా జవాబు ఇంకా ఆలస్యం అవుతుంది. విసుగు చెందొద్దు. ఎంత ప్రార్థన చేసాం కాలేదు కదా అని వదిలిపెట్టద్దు. పట్టుదలతో ప్రార్థన చేయి. ఏదో ఒక రోజు దేవుడు నీ జీవితంలో పరాక్రమాన్ని తప్పకుండా దేవుడు కనపరుస్తాడు. 70 సంవత్సరాలు మిద్ది మీదకి ఎక్కి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రతిరోజు యెరూషలేమును చూస్తూ ప్రార్థించేవాడు దానియేలు. ఈ ప్రజలకు విమోచన కలగాలయ్యా, ఈ ప్రజలకు విడుదల కలగాలయ్యా. ఉదయం 9ంటికి, మధ్యాహ్నం 12ంటికి, సాయంత్రం 3ంటికి, రోజుకొచ్చి 3 మార్లు. ఒక రోజా 2 రోజుల 70 సంవత్సరాలు సార్, 70 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, జవాబు రాలా. జవాబు రాని కాడికి ఉదయం 10, 9ంటికి, ఇతర మధ్యాహ్నం 12. ఎందుకెంత 10 సంవత్సరాలు బట్టి జవాబు రాలా, ఇంకెందుకు ప్రార్థన అని అనుకోవాలా. ఇంకో 10, 20 సంవత్సరాలు చేశాడు, జవాబు రాలా. ఇంకొక 10, 30 సంవత్సరాలు. ఇంకొక 10, 40 సంవత్సరాలు. ఇంకొక 10, 50. ఇంకొక 10, 60. ఇంకొక 70 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ఆ పట్టుదల సన్నగిల్లలేదు. దేవుడు వదిలిపెట్టాడా? ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించి పరలోకం నుండి మికాయేలు దూతను పంపి 21 రోజు ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన మధ్యలోనే దేవుడు ప్రత్యక్షమై బబులోను దాస్యత్వం నుండి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడు విడుదలిచ్చాడు. ఆమేన్. నేనంట ఈరోజు మన జీవితంలో పట్టుదలతో ఒక 1 నెల రోజులు ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే ప్రార్థన పట్టుదల సన్నగిలిపోద్ది. 1 సంవత్సరం ఒక విషయం కొరకు పట్టుదలతో ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే కొన్ని సందర్భాల్లో దేవుని మీదే అనుమానం వస్తుంది. కొంతమంది ఆలోచనలు ఎట్టుంటాయో తెలుసా? ఉన్నాడంటారా? అసలు దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? నా భ్రమేమో, ఇదంతా నా భ్రాంతేమో. దేవుడు అనేవుడు ఉంటే నాకెందుకు ఎట్లా జరిగిద్ది? 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే 10 సంవత్సరాలు రాలేదనుకో, ఇక అంతే సంగతులు శతగించవలను. దానియేలు 70 సంవత్సరాలు పట్టు వదలకుండా ప్రార్థన చేశారు. యేసయ్య అంటారు కదా, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఆ పేద విధవరాలు సిగ్గు విడిచి మాటి మాటికి నాకు న్యాయం తీర్చయ్యా, నాకు న్యాయం తీర్చయ్యా, నాకు న్యాయం తీర్చయ్యా అని దివారాత్రులు ఆ న్యాయాధిపతి దగ్గర మొరపెడితే అన్యాయస్తుడైన న్యాయాధిపతి హృదయం కూడా కరిగి ఆ బిడ్డకు న్యాయం తీర్చాడు. సార్, వాడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి. నీ దేవుడు ఎవరో తెలుసా? నీతి కలిగిన న్యాయాధిపతి. దివారాత్రులు తన పిల్లలు పట్టుదలతో మొరపెడుతూ ఉంటే తన పిల్లలకు న్యాయం తీర్చకుండా ఉంటాడా? తమ్ముడా, నీకు న్యాయం తీర్చే రోజులు రాబోతున్నాయి. పట్టుదలతో ప్రార్థించే. నీ విజ్ఞాపనకు జవాబిచ్చే రోజులు రాబోతున్నాయి. పట్టుదలతో ప్రార్థించే. పట్టుదలతో ప్రార్థించే. దేవుని పరాక్రమం నీ జీవితంలో ప్రత్యక్షమవుతుంది. ఆమేన్. పట్టుదలతో ప్రార్థించే. ఆ ప్రార్థన ధ్వని ఆలకించిన దేవుడు నీ బ్రతుకులో శౌర్య కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు ప్రార్థనలో పట్టు సన్నగిల్లనివ్వకు. నీ పట్టుదల కలిగిన ప్రార్థన దేవుని పరాక్రమం చూడటానికి కృప చూపిస్తాడు. ఒక చిన్న మాట చెప్తాను. నాకున్న అనుకూలతను బట్టి ఎక్కడ నేను బయట మీటింగ్స్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ మనమే మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో ఇటు మీటింగ్స్, సంఘ కూటాలు, వీటిని చూసుకుంటూ బయటికి వెళ్ళటం చాలా కష్టమవుతుంది ప్రస్తుతం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక దైవజనుడు, చాలా మంచి ఆయన, నన్ను డేట్స్ అడుగుతూ ఉండేవారు ఫోన్లో. అన్నా కుదరదన్నా, నాకు డేట్స్ లేవన్నా అని అంటూ వచ్చేవాడిని.
ఇక తర్వాత దైవజనుడు హైదరాబాద్లో నాతో కలిసి చదువుకున్న వాళ్ళు, నాతో కలిసి రూమ్లో ఉన్న వాళ్ళతో ఫోన్లు చేసి రికమెండేషన్ చేయించడం స్టార్ట్ చేశారు. అన్న నాకున్న షెడ్యూల్ అన్న కాస్త టైట్గా ఉంది, రాలేకపోతున్నానన్నా అని అంటూ ఉండేవాడిని. ఇక తర్వాత నేను ఆ ప్రాంతంలో ఎక్కడి మీటింగ్కి వెళ్ళినా ప్రతి మీటింగ్కి యేసు ప్రభు వస్తారు అనేది అంత ఖచ్చితం. ప్రతి మీటింగ్కి ఆ పాస్టర్ గారు వచ్చి అన్నా డేట్ అన్నా అని అంటున్నారు. అన్నా నాకు కుదరట్లేదన్నా, ఏమనుకోవద్దన్నా, అవకాశం ఉంటే నేను నేనే చెప్తానన్నా అని అనేవాడిని. సరే ఇంకో చోట ఆ ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళేవాడిని. యేసు ప్రభు వస్తారు అనేది ఎంత ఖచ్చితం, ఆ పాస్టర్ గారు కూడా వచ్చి అన్నా డేట్ అన్నా పదే అడిగేసరికి నాకే సిగ్గు అనిపించి, తప్పురా అట్లా అడిగించుకోకూడదు, నాకేం అనుకూలత లేక వెంటనే అన్న నేనే మీకు ఏదో ఒక డేట్ చెప్తాలే అన్న, వస్తా, తప్పకుండా వస్తా, నాకు అనుకూలత కలిగినప్పుడు వస్తా అని అన్న. ఆయన టకామని ఏమన్నాడు తెలుసా, మీరు ఆ మాట అన్నారు చాలన్నా, మీరు ఎప్పుడు డేట్ ఇస్తారో అప్పుడు ఈయన అన్నాడు. వెళ్ళా. మరలా ఒక 1 నెల రోజులు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడు. మరలా నేను ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే యేసయ్య ప్రత్యక్షమయ్యాడనేది ఎంత ఖచ్చితమో ఆయన ప్రత్యక్షమై అన్న మీరే డేట్ ఇస్తానన్నారు కదన్నా, ఎప్పుడు ఇస్తారన్నా అని అన్నాడు. ఇక పోరు భరించలేక వెంటనే ఫోన్ తీసుకొని అన్న నాకు పలానా డేట్స్ ఖాళీ ఉన్నాయి, ఈ డేట్స్లో మీకు ఏ డేట్ కావాలంటే ఆ డేట్ తీసుకోండి అని ఇస్తే ఆయన నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అన్న ఇంత తేలిగ్గా ఇచ్చేవేంటి అన్న, తేలిగ్గా కాదయ్యా, 2 సంవత్సరాలు పట్టుదలతో అడిగావు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, అలాగని నేను అన్యాయస్తుడైన న్యాయాధిపతిని కాదు సుమి, మాటికి అడగటాన్ని బట్టి నేనంట వీడే కరిగాడంటే ఆయన ఎవరు? మనసున్న మహారాజు. ఆమేన్. మనసున్న మహారాజు, అత్యంత కృపగల దేవుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, వాత్సల్యపూర్ణుడు, పిలవగా నేనున్నానని ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, తండ్రి అని మొరపెట్టగా ఇదిగో నేనున్నానని నిజముగా మొరపెట్టు వారికి సమీపాన ఉండే దేవుడు. నేనంట ఈ రాతి హృదయాలే కరిగితే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి హృదయమే కరిగితే, పట్టుదలతో కూడుకున్న ప్రార్థన దేవుడు ఆలకించడా? ఎక్కడో ప్రార్థనలో పట్టు తప్పుతున్నావు, అడుగో మరలా పట్టుదలగిన ప్రార్థన వరంగా నాకు దయచేయని అడుగు. నీ ప్రార్థన ద్వారా దేవుడు తన పరాక్రమాన్ని నీ జీవితంలో కనపరుచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన దేవుడు మన ఒక్కొక్కరికి అనుగ్రహించేటట్లు. తండ్రి, ఈ దినం కూడా మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు అయ్యా. పట్టుదల కలిగిన ప్రార్థన మా ఒక్కొక్కరికి వరంగా దయచేయి నాయనా. కొన్ని సందర్భాల్లో విసిగిపోతున్నాం, సన్నగిల్లిపోతున్నాం, ఎంత ప్రార్థన చేసినా ఇంతేలే అన్నట్లుగా మమ్మల్ని మేము కృంగదీసుకుంటున్నాం. ఎన్నోసార్లు గతంలో ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు చేశావు, అడిగిన దానికంటే మరెక్కువగా చేశావు దేవా. ఈ రోజుల్లో అనేకులు ప్రార్థనలో పట్టుదల కోల్పోతుండగా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు యేసు నామం పేరిట పట్టుదల కలిగిన ప్రార్థనాత్మ ఒక్కొక్క బిడ్డ మీద మీరు కుమరించుదురుగాక. నిరీక్షణ గల వారై సంతోషిస్తూ, శ్రమలలో ఓర్పు కలిగిన వారై బ్రతుకున్నట్లుగా, ప్రార్థనలో పట్టుదలతో జీవించున్నట్లుగా ఒక్కొక్క బిడ్డ జీవితంలో మీ పరాక్రమాన్ని కనపరచుదురుగాక. యేసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు మెదక్ మీటింగ్లో కలుసుకుందాం.